హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలాగున్నారు? నేను మీ అక్బర్. మీరు చూస్తున్నారు బ్లెస్సీ ఆన్లైన్ సర్వీస్ యూట్యూబ్ ఛానల్. సో ప్రెజెంట్ అయితే మనకి ఫీజ్ రీయింబర్స్‌మెంట్ కోసం వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్‌ని అయితే మీకు ఎక్స్‌ప్లెయిన్ అయితే చేయబోతున్నాను ఈ వీడియోలో అయితే. ఎవరెవరైతే ఏపీలోని ఫీజ్ రీయింబర్స్‌మెంట్ కోసం వెయిట్ చేస్తున్నారో, ఎవరైతే పెండింగ్ డబ్బుల కోసం ఇంకా అయితే వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈ వీడియో అయితే చివరి వరకు చూడాలి. నిజంగా ఏపీలో ఉన్న ప్రతి స్టూడెంట్‌కి కూడా ఇది ఒక బ్యాడ్ న్యూస్ అండి ఫ్రెండ్స్. సో మనకైతే మాత్రం ఏపీలో ఉన్న ప్రతి స్టూడెంట్ అది బీటెక్ కానివ్వండి, డిగ్రీ కానివ్వండి, లేకపోతే ఎంటెక్, ఎంబీఏ ఏ కోర్స్‌కి సంబంధించి అయినా సరే, డిప్లొమా వాళ్ళకైనా సరే, నిజంగా ఒక బ్యాడ్ న్యూస్ అని మనం చెప్పుకోవాలి. ఇస్తాను. సో సింపుల్‌గా చూడండి. మరి ఆ బ్యాడ్ న్యూస్ ఏంటి అని అనుకున్నట్లయితే మనకి నేను ఫస్ట్ మీకు ఒక వెబ్‌సైట్‌కైతే తీసుకెళ్తాను. సో ఇది ఫ్రెండ్స్ మనకి జ్ఞానభూమి వెబ్‌సైట్ అయితే మాత్రం. ఇదే వెబ్‌సైట్‌లోని మీకు ఫీజ్ రీయింబర్స్‌మెంట్ సంబంధించి అప్లికేషన్స్ అనేవి ఫిల్ చేయడం అయితే జరుగుతుంది. సో మీరు ఫ్రెష్ అయినా సరే, రెన్యూల్ అయినా సరే ఇదే వెబ్‌సైట్‌లో అయితే మీరు రెన్యూల్ అయితే చేయించుకుంటారు. ఇక మనం గాని చూసుకున్నట్లయితే మీకు ఇక్కడ ప్రాసెస్ ఏంటి అంత అంటే మీకు ప్రాసెస్ కాకుండా మీకు వచ్చిన అప్డేట్ ఏంటో నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. సో మనకి ఇక్కడ చూసారు కదా! మనం ఎలా అప్లై చేసుకునే మొత్తం ప్రొసీజర్ అయితే ఉంది. ఇక మనకి బ్యాడ్ న్యూస్ వచ్చేసరికి మన మంత్రి గారు లోకేష్ ఎవరైతే ఉన్నారో, ఆయన సెప్టెంబర్ 11వ తారీఖున మనకైతే మంత్రి గారితో అయితే మీటింగ్ అయితే చేయాలి. చంద్రబాబు నాయుడు మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారితో అయితే ఆయనైతే మాత్రం క్యాబినెట్ మీటింగ్‌లోని ఈ ఫీజ్ రీయింబర్స్‌మెంట్ కోసం మాట్లాడతానని చెప్పేసి సెప్టెంబర్ 2 తారీఖున జరిగిన ఏదైతే ప్రెస్ మీటింగ్‌లో అయితే చెప్పడం అయితే జరిగింది. కాకపోతే సెప్టెంబర్ 11 కల్లా మనకి ఏమైందంటే ఎక్కువ వరదలు రావడం వల్ల ఏం జరిగిందంటే ఒక ప్రెస్ మీట్ ఆ మీటింగ్ అనేది క్యాన్సిల్ అయితే అయింది. సో, ఆ మీటింగ్ క్యాన్సిల్ అవ్వడం వల్ల మీకైతే మాత్రం దానికి సంబంధించి సెప్టెంబర్ 11థ్ మాత్రం మీకు ఎలాంటి వీడియో అయితే రాలేదు. ప్రెజెంట్ అయితే చంద్రబాబు నాయుడు గారైతే విజయవాడలో వచ్చిన వరదల విషయంలో అయితే మొత్తం బిజీగా అయితే ఉండడం వల్ల ఆయనకి ఇక్కడ మీటింగ్ అయితే అవ్వలేదు. ఏదైతే ఈ యొక్క విషయంలో అయితే మాట్లాడుకుందాం అని చెప్పేసి. సో, అప్పుడు మన ఎడ్యుకేషన్ మినిస్టర్ గారొచ్చేసరికి ఇంక సెప్టెంబర్ 11థ్ అఫీషియల్‌గా ఇస్తామని చెప్పేసి ఒక అప్డేట్ అనేది ఇస్తామని చెప్పైతే జరగడం జరిగింది గానీ, ఆ అప్డేట్ అయితే మీకు ఇవ్వడం అనేది జరగలేదు. సో, దీనివల్ల ఏంటంటే చాలామంది స్టూడెంట్స్ అనేది అంటే నన్ను అడుగుతున్నారు. సెప్టెంబర్ 11థ్ వీడియో ఏదన్నా అని చెప్పేసి చాలామందైతే కామెంట్ చేస్తున్నారు. సో, అదే విధంగా మీకు అంటే ఆ సెప్టెంబర్ 11థ్ వీడియో కింద మీకు ఈ వీడియో అయితే నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తున్నాను. సో, ఇక విషయానికొచ్చినట్లయితే మీకు ఏంటి బ్యాడ్ న్యూస్ అని మనం గాని చూసుకున్నట్లయితే, ఫస్ట్ బ్యాడ్ న్యూస్ వచ్చేసరికి మీకు ఈ యొక్క అఫీషియల్ నోటీస్ అనేది ఇంక మనకి అక్టోబర్‌లోనే మీకు ఏదైతే మంత్రుల మీటింగ్ అనేది జరుగుతది కాబట్టి, మనకి అక్టోబర్ వరకు కూడా ఎలాంటి అప్డేట్ అయితే రాదు. బట్ ప్రెజెంట్ అయితే మాత్రం నిజంగా ఇది మనకి అన్‌అఫీషియల్ సోర్స్ నుండే వచ్చింది. కాకపోతే ఇది 90% కూడా మనకి నిజమయ్యే ఛాన్స్ అయితే ఉంది. సో, ఎందుకంటే ప్రీవియస్‌గా నేను మీకు పోస్ట్ ఆఫీస్ రిజల్ట్స్ కానివ్వండి, లేకపోతే మిగిలిన స్కీమ్స్‌కి గానివ్వండి, వాటికి సంబంధించి స్టార్టింగ్ డేట్ కౌన్సెలింగ్స్ గానివ్వండి, అన్నిటికి సంబంధించి కూడా మనం అఫీషియల్‌గా అంటే అనఫీషియల్‌గానే ఇస్తాం కానీ, అవి 90% కూడా మనకెప్పుడు కూడా అవి కరెక్ట్‌గానే అయితే అవుతాయి. సో, ఎటువంటి ప్రాబ్లమ్ కూడా ఉండదు. కాకపోతే మాత్రం ఇప్పుడు మనకి అంటే ఇప్పుడు కూడా అన్నిట్లాగే అనఫీషియల్‌గా వచ్చిన ఇది న్యూస్ ఫ్రెండ్స్ మనకైతే మాత్రం మన కాలేజెస్‌కి ఏదైతే మనం ఫీజ్ అయితే కడుతున్నామో ఆల్రెడీ కట్టేసారు. మీరు గాని ఒకవేళ సెకండ్ ఇయర్ గాని జాయిన్ అయినట్లయితే, మీరు ప్రీవియస్‌గా ఫస్ట్ ఇయర్‌లో కట్టిన ఫీజ్ అంతా కూడానా ఏదైతే మీరు కాలేజెస్‌కైతే ఏసేసారో అంటే కాలేజ్‌కి ఏదైతే మీరు ఇచ్చేసారో, ఆ ఇచ్చిన అమౌంట్ కూడా మళ్ళీ రిటర్న్ మీకు మీ బ్యాంక్ అకౌంట్‌లో మీ మదర్ బ్యాంక్ అకౌంట్‌లో గానివ్వండి, మీ అకౌంట్‌లో గానివ్వండి, లేకపోతే మీ యొక్క జాయింట్ అకౌంట్‌లో గానివ్వండి పడదు. సో, మాక్సిమం కూడా అంటే ఇంక చెప్తున్నాను కదా! క్లియర్‌గా మళ్ళీ ఆ అమౌంట్ ఈ పెండింగ్ డబ్బులు ఏవైతే మీరు ఇప్పుడు సెకండ్ ఇయర్‌కొచ్చారో, ఆ ఫస్ట్ ఇయర్ డబ్బులన్నీ కూడా మీరు కాలేజీకి కట్టేసుంటారు కాబట్టి, ఆ కాలేజీ ఫీజ్ అంతా కూడా మళ్ళీ మీకైతే పడదు. మళ్ళీ రిటర్న్ సెకండ్ టైమే కాలేజీకి వెళ్ళిపోతుందంటే మీరు కట్టింది కాక సెకండ్ టైమ్ కూడా మళ్ళీ ఆ కాలేజెస్‌కే ఆ అమౌంట్ అంతా కూడా వెళ్ళిపోవడం అయితే జరుగుతుంది. మీకైతే మాత్రం మీ ఫీజ్ రీయింబర్స్‌మెంట్ నుంచి ఒక్క రూపాయి కూడా మీకైతే మీ బ్యాంక్ అకౌంట్స్‌కైతే వచ్చే ఛాన్స్ అయితే లేదు ఫ్రెండ్స్. సో, ఇదైతే మాత్రం చాలా క్లియర్‌గా అయితే మీకు అంటే మనకి అన్‌అఫీషియల్‌గానే వచ్చిసింది. సో, మీకు అఫీషియల్‌గా కూడా మీకు పాస్ అయినప్పుడు జియో మీకు సింపుల్‌గా అయితే మీకు అదే వస్తుంది. సో, ఇక్కడ బ్యాడ్ న్యూస్ ఏంటంటే చాలామంది కాలేజెస్ అనేవి రిసిప్ట్స్ ఇస్తాయి. సో, వాళ్ళైతే వెళ్లి రికవర్ అయితే చేసుకోకుంటారేమో కాలేజెస్‌కి. బట్ ఏంటి ఒకవేళ ఆ కాలేజ్ రిఫ్యూజ్ చేస్తే పరిస్థితి ఏంటి? ఒకవేళ సరైన బిల్స్ లేకపోతే ఆ స్టూడెంట్ పరిస్థితి ఏంటి? ఆల్రెడీ సర్టిఫికేట్స్ కూడా తీసేసుకొని
ఆ అమౌంట్ మళ్ళీ సెకండ్ టైమ్ కాలేజెస్‌కెళ్తే ఆ ఫోర్త్ ఇయర్ స్టూడెంట్స్ ఎవరైతే పాస్ ఔట్ అయిపోయారో, వాళ్ళ పరిస్థితి ఏంటి అంతా కూడా మనకిక్కడ చాలా కన్‌ఫ్యూజన్‌లో అయితే పడిపోయింది. నిజంగా ఇదొక స్టూడెంట్స్ అనే అందరికి కూడా నిజంగా చాలా బ్యాడ్ న్యూస్ ఫ్రెండ్స్. అంటే మనం ఇక్కడ ఎందుకిలా జరుగుతుంది అనుకున్నట్లయితే మనకి ఇలా టీడీపీ ప్రభుత్వం అయితే మాత్రం డైరెక్ట్‌గా కాలేజెస్‌కి వేయాలని చెప్పేసి వాళ్ళైతే క్లియర్‌గా అయితే మాత్రం డిసైడ్ చేసుకున్నారు. సో, వాళ్ళైతే ఎక్కడ కూడా దీనికి సంబంధించి కూడా అంటే చేంజ్ ఆఫ్ డెసిషన్ అనేది లేదు. వాళ్ళు ప్రీవియస్‌గా జగన్ గారి ప్రభుత్వం ఏ విధంగా ఏసినా సరే వీళ్ళైతే ఖచ్చితంగా కాలేజెస్‌కి ఈ అమౌంట్ అంతా కూడా ఇవ్వాలని చెప్పేసి ఫిక్స్ అయితే అయ్యారు కాబట్టి, మీరు మీ కాలేజెస్‌కే వెళ్లి మీరు కట్టిన అమౌంట్‌నైతే మీరు తిరిగి రాబట్టుకోవాలి. లేకపోతే మాత్రం మీరు రిటర్న్ చేసుకోవాలి. సో, అది మీ ప్రొసీజర్. దానికి గవర్నమెంట్‌కి ఎలాంటి లింక్ అయితే ఉండదు. మాక్సిమం అయితే ఉండదు. ఇక అదే విధంగా మనం గాని చూసుకున్నట్లయితే, ఇప్పుడు ప్రెజెంట్ మీరు ఒకవేళ సెకండ్ ఇయర్ గాని చదువుతున్నట్లయితే, లేకపోతే మీరు ఒక ఫైనల్ ఇయర్ గాని చదువుతున్నట్లయితే, చెప్పాను కదా! ప్రీవియస్ అమౌంట్ అంతా కూడా మీకు మళ్ళీ కాలేజెస్‌కే వెళ్తుంది. పెండింగ్‌లో ఎంతుంటే అంతా కూడా మళ్ళీ కాలేజెస్‌కే వెళ్తుంది. మీరు మీ బిల్స్‌ని ఏవైతే మీరు ఫీజ్ కట్టినప్పుడు తీసుకున్న బిల్స్‌ని చాలా జాగ్రత్తగా ఉంచుకోండి. ఎందుకంటే చాలామంది మీ ఫ్రెండ్స్ ఆ బిల్స్ అవసరం లేదనుకుని పడేస్తారేమో! వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఏదైతే మీ కాలేజీ గ్రూప్స్ ఉంటాయో, మీ కాలేజీ ఫ్రెండ్స్ గ్రూప్స్ గానివ్వండి, కాలేజీ అఫీషియల్ గ్రూప్స్ గానివ్వండి, అన్నిట్లో కూడా ఈ వీడియోని షేర్ చేయండి. వీలైతే స్టూడెంట్స్ అందరూ కూడా ప్రతి స్టూడెంట్‌కి తెలిసే విధంగా స్టేటస్ అయితే పెట్టండి. అప్పుడే మనకేంటంటే గవర్నమెంట్ దాకా వెళ్తుంది. అంటే ప్రజలు ఎంతగా దీనికి ఎఫెక్ట్ అవుతున్నారని చెప్పేసి. సో, నేను ఒక కామెంట్‌లో కూడా చూసాను. మీరైనా సరే గట్టిగా అడగండి అని చెప్పేసి. వీడియో చేశారు. సో, మీరు ఇలా షేర్ చేస్తేనే గవర్నమెంట్ వరకెళ్తుంది. ఇక నెక్స్ట్ గాని చూసుకున్నట్లయితే, ప్రెజెంట్ మీరు చదువుతున్న కోర్స్ ఒకవేళ మీరు సెకండ్ ఇయర్ అయితే, మీరు సెకండ్ ఇయర్‌కి సంబంధించిన ఫీజ్‌కి సంబంధించిన అప్డేట్ అయ్యి ఫ్రెండ్స్. సో, మీరు ఒకవేళ సెకండ్ ఇయర్ గానివ్వండి, థర్డ్ ఇయర్ గానివ్వండి, ఫోర్త్ ఇయర్ గానివ్వండి, ఫస్ట్ ఇయర్ గానివ్వండి, ఇకపై ఈ సంవత్సరం నుంచయితే మాత్రం ఈ ఎడ్యుకేషనల్ ఇయర్ నుంచయితే గవర్నమెంటే కాలేజెస్‌కైతే కంప్లీట్‌గా ఫీజయితే ఏసేస్తుంది. సో, దీనికైతే మాత్రం ఇది అఫీషియల్ నోటీస్ కూడా అవసరం లేదు. అఫీషియల్ అప్డేట్ కూడా అవసరం లేదు. ఇది 100% ఇదైతే ఫిక్స్. ఎందుకంటే మంత్రి గారే ఒక హామీల్లో అయితే మనకి చెప్పడం జరిగింది. చాలా ప్రెస్ మీట్‌లో కూడా లోకేష్ గారే కాలేజెస్‌కి అమౌంట్ అయితే వేసేస్తామని చెప్పేసి క్లియర్‌గా అయితే చెప్పేసారు. సో, వాళ్ళైతే అటు సైడ్ అయితే క్లారిటీగా ఉన్నారు. సో, మాక్సిమం ఏంటంటే అంటే మాక్సిమం కాదు 100%గా మీకు ఈ ఇయర్ ఫీజ్ రింబర్స్‌మెంట్ అనేది కాలేజీ అకౌంట్స్‌లోకే వెళ్తుంది. స్టూడెంట్ అనేవాడికి రూపాయి కూడా పడదు. కాలేజెస్‌కి డైరెక్ట్‌గా ఎళ్తుంది. ఇక మదర్ అకౌంట్‌లో పడుతుందా? జాయింట్ అకౌంట్‌లో పడుతుందా? స్టూడెంట్ అకౌంట్‌లో పడుతుందా? ఏవైతే మీకు వసతి దీవెన, విద్యా దీవెనలో స్టూడెంట్‌కి పడతాయో స్టూడెంట్ బెనిఫిట్ గాను ఏదైతే హాస్టల్స్‌కి గానివ్వండి, లేకపోతే ఏ కన్వీనర్ కోటాలో వెళ్ళిన ఆ డబ్బులు గానివ్వండి, లేకపోతే ఈ ఆర్‌టిఎఫ్, ఎంటిఎఫ్ ఇవి వాటిట్లో కాలేజీకి పడాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్ కాలేజీకి పడుతుంది. కానీ స్టూడెంట్ కోసం కూడా మనకి బీటెక్ చదివిన విద్యార్థులకైతే 20,000 అనేది స్టూడెంట్ బ్యాంక్ అకౌంట్. స్టూడెంట్ యొక్క బ్యాంక్ అకౌంట్‌కైతే వేయడం జరుగుతుంది. అదే విధంగా డిగ్రీ చదువుతున్న విద్యార్థులకైతే 15,000 రూపీస్ అయితే మాత్రం డైరెక్ట్‌గా స్టూడెంట్ బ్యాంక్ అకౌంట్‌లో అయితే వేయడం జరుగుతుంది. ఇక ఐటీఐ లాంటి కోర్సులకైతే మాత్రం అంటే 10,000 వరకైతే మీకు మీ బ్యాంక్ అకౌంట్‌లో అయితే పడే ఛాన్స్ అయితే ఉంది. సో, ఐటీఐ వాళ్ళకి అంత కన్ఫర్మేషన్ లేదు. బట్ బీటెక్ వాళ్ళకైతే 20,000 ఇక డిప్లొమా, డిగ్రీ వాళ్ళకైతే రూ. 15,000 స్టూడెంట్ బ్యాంక్ అకౌంట్‌లోనే ఇప్పుడున్న రూల్స్ ప్రకారంగా అయితే పడుతుంది. ఇక కాలేజీ ఫీజ్ అంతా కూడా ఏదైతే మీ సీట్ అలాట్‌మెంట్‌లో ఇచ్చారో సో, 35,000 గానివ్వండి లేకపోతే ఎంతైతే అంత మీకు క్లియర్‌గా ఆ అమౌంట్ అనేది కాలేజెస్‌కైతే పడడం జరుగుతుంది. ఇక పెండింగ్ అమౌంట్‌కొచ్చేసరికి ఏదైతే మీకు ప్రీవియస్ ఇయర్ కానివ్వండి, ఆ ప్రీవియస్ ఇయర్ కానివ్వండి, మీకు పడలేని డబ్బులంతా కూడా ఇకపై మాక్సిమం ఒక 90% మనకొచ్చిన అఫీషియల్ న్యూస్ ప్రకారంగా అయితే క్లియర్‌గా కూడా మనకి కాలేజెస్‌కే వెళ్ళిపోతుంది. సో, మనం జస్ట్ అక్టోబర్ 1 కానివ్వండి, లేకపోతే అక్టోబర్ 2 కానివ్వండి, దీనికోసం మళ్ళీ ఒక వీడియో అయితే చేసి పెడతాను. ఏదైతే ఇప్పుడున్న న్యూస్ అనేది నిజమయ్యిందా? లేకపోతే ఈ అన్‌అఫీషియల్ న్యూస్ అనేది నిజం అవ్వలేదా అని చెప్పేసి ఇది నేను ఊహించుకొని చెప్తుంది కాదు. నిజంగా అఫీషియల్ అంటే మీకు మాక్సిమం కరెక్ట్ సోర్స్‌తోనే మీకు నాకైతే వచ్చింది. సో, మీకు చెప్పడం అయితే జరిగింది. సో, మీకు చెప్తున్నాను కదా! మీకు అక్టోబర్ 2 లేకపోతే అక్టోబర్ 1 గానివ్వండి, మీకు ఫీజ్ రీయింబర్స్‌మెంట్ సంబంధించి ఇంకొక వీడియో కూడా నేను అప్‌లోడ్ చేస్తాను. సో, అదే టైంకి ఒకవేళ క్యాబినెట్ మీటింగ్‌లో గాని జరిగి క్లియర్ అప్‌డేట్ గాని ఇచ్చినా, లేకపోతే గవర్నమెంట్ తరపు నుంచి కూడా ఈ ఫీజ్ రీయింబర్స్‌మెంట్‌కి సంబంధించి ఎలాంటి అప్‌డేట్ వచ్చినా సరే మీకు అక్టోబర్ 2 తారీఖునైతే చేసిన ఆ వీడియో అయితే నేను మీకు లాంచ్ చేస్తాను కాబట్టి, ఆ వీడియోలోని మీకు ఫీజ్ రీయింబర్స్‌మెంట్‌కి సంబంధించి
అక్టోబర్ 2 వరకు వచ్చిన ప్రతి అప్డేటు, తర్వాత రాబోయే అఫీషియల్ అప్డేట్ మొత్తం కూడా నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేసి చేస్తాను. సో, ఆ వీడియో మీకు కావాలనుకున్నట్లయితే ఖచ్చితంగా కూడా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానెల్ పేరు తెలుసు కదా! బ్లెస్సీ ఆన్‌లైన్ సర్వీస్ అనేసి ఈ ఛానెల్ గుర్తుపెట్టుకోండి. ఈ వీడియో సేవ్ చేయండి. ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో ఇవ్వడం జరుగుతుంది. అదే విధంగా ఎండ్ స్క్రీన్‌లో అయితే ఆ రోజైతే మీకు ఎండ్ స్క్రీన్‌లో అయితే కనిపిస్తుంది. ఇక లైట్ అప్డేట్స్ ఏమైనా వచ్చినా సరే మీకు ఎండ్ స్క్రీన్‌లో వీడియోస్‌లో అయితే మీకు కనిపిస్తాయి ఆ రోజు వరకు కూడా వచ్చినవి. ఇక అదే విధంగా ఈ స్కాలర్‌షిప్‌ని ఎలా అప్లై చేసుకోవాలో కూడా ఒక వీడియో చేసి పెట్టాను. ఎంటీఎఫ్, ఆర్‌టీఎఫ్ అనేది ఎలా అప్లై చేయాలని చెప్పేసి మన ఛానెల్‌లో ఉంటుంది. వెళ్లి సింపుల్‌గా అయితే చూసినట్టయితే మీకేదైతే ఈ ఫీజు రీయింబర్స్‌మెంట్‌కి సంబంధించి కొత్త అప్లికేషన్ ప్రాసెస్ అనేది నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశాను కాబట్టి సింపుల్‌గా వీడియో చూసి అప్లై చేసుకోండి. అలా అప్లై చేసుకున్న వాళ్ళకి మాత్రమే ఈ ఇయర్ నుంచి కూడా మీకు ఫీజు రీయింబర్స్‌మెంట్ పడుతుంది. ఒకవేళ మీరు ఏ ఇయర్ స్టూడెంట్ అయినా సరే మీరు ఆ ఫీజు రీయింబర్స్‌మెంట్ ప్రాసెస్‌ని కంప్లీట్ చేయకపోయినట్లయితే మీకు మీ అకాడమిక్ ఇయర్ సంబంధించిన ఫీజు రీయింబర్స్‌మెంట్ అనేది పడదు. సో, మీరు ఆ ప్రాసెస్‌ని కంప్లీట్ చేయాలి కాబట్టి ఖచ్చితంగా కూడా ఆ వీడియోని కూడా చూడండి. మీకు ఎండ్ స్క్రీన్స్‌లో గానివ్వండి, లేకపోతే మన వెబ్‌సైట్‌లోనే సో, ఇది ఫ్రెండ్స్ మనకి ఫీజు రీయింబర్స్‌మెంట్ సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ అయితే మాత్రం. మీకు ఫీజు రీయింబర్స్‌మెంట్ సంబంధించి ఎలాంటి ఇష్యూ కానివ్వండి, డౌట్స్ గాని ఉన్నట్లయితే ఖచ్చితంగా కామెంట్స్ చేయండి. నేను రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది. ఒకవేళ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కాల్ మీ ఫర్ యాప్ నుంచి మీరు నాకు కాల్ చేసి మీరు పర్సనల్‌గా కూడా మీరు నాతో మాట్లాడడానికైతే ట్రై అయితే చేయొచ్చు. సో, మీకు అదే విధంగా మీకు మా సోషల్ మీడియా అకౌంట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ నేను ఇన్ కేస్ మీకు నేను కామెంట్ సెక్షన్‌లో రిప్లై గాని ఇవ్వకపోయినట్లయితే, మీరు సోషల్ మీడియా అకౌంట్స్‌లో కూడా మీరు నాకు మెసేజ్ చేసి అదైతే సోషల్ మీడియాస్‌లో నన్ను ఫాలో చేసి, మెసేజ్ గాని చేసినట్లయితే నేను మీకు ఖచ్చితంగా కూడా రిప్లై అయితే ఇస్తాను. సో, మాక్సిమం మీ డౌట్స్‌ని క్లారిఫై చేయడానికైతే ట్రై అయితే చేస్తాను. సో, ఇది ఫ్రెండ్స్ మనకున్న అప్డేట్ మాత్రం ఎవరైనా చెప్పాను కదా! కొత్తగా వచ్చిన వాళ్ళైనా, పాతగా ఉన్న వాళ్ళైనా సరే అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఈ వీడియోని అందరికీ అందేలాగా అందరికీ తెలిసేలా షేర్ చేయండి. ఎలా షేర్ చేయాలంటే నిజంగా గవర్నమెంట్ వరకు కూడా ఎళ్ళాలి. వాళ్ళు ఈ విషయంలో ఒక క్లారిటీ అయితే ఇచ్చేయాలి. సో, మనకైతే మాత్రం వాళ్ళు అర్థం చేసుకోవాలి. స్టూడెంట్స్ ఎంత ఇబ్బంది పడుతున్నారో మనం ఈ చేసే గోల వల్ల. సో, ఇది ఫ్రెండ్స్ మనకి అప్డేట్ అయితే మాత్రం థాంక్ యూ. బాయ్.